హాయ్ అండి, వెల్కమ్ టు సైతమ్ ఛానల్. ఈరోజు మీకు కసివింద మొక్క యొక్క ఉపయోగాలు ఏమిటో నేను చెప్తానండి. కసివింద చెట్టును చూశారు కదా, దాని పువ్వులు పసుపు రంగులోని, దాని యొక్క కాయలు గోరుచిక్కుడు తెలుసు కదండి, ఆ విధంగానే ఉంటాయండి. మొత్తం చూడండి ఎలాగున్నాయో. దీనివల్ల మనకి ఉపయోగాలు ఏంటో చెప్తానండి. కసివింద మొక్క చాలా చోట పుత్తూరు కట్ట అంటారు కదండి, అక్కడ ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఈ కసివింద ఆకును నూరి అందులో కొంచెం పసుపు, నాటుగుడ్డు యొక్క తెల్ల సొనను కలిపి నూరి పట్టుకడతారండి. దానివల్ల ఒక 5 రోజులు అలాగ ఉంచుకున్నట్లయితే బాగా ఇరిగినటువంటివి బాగా అంటుకుంటాయండి. అలాగే ఇది మలేరియా, కామెర్లు, చెడు బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తుందండి. ఎందుకంటే ఇందులో యాంటీబయాటిక్స్ ఉన్నాయి కనుక. అలాగే కడుపులో మంట ఉంటే ఒక 4 ఆకులను తీసుకుని నమిలినట్లయితే తగ్గిపోతుందండి. అలాగే మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నా అవి కూడా తగ్గుతాయి. రక్తాన్ని ముందుగా ఈ గింజల్ని పొడి చేసుకొని మనం కానీ తాగినట్లయితే రక్తం శుద్ధి అవుతుందండి. అందులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతాయి. వేరును పొడి చేసుకుని నమిలి, అంటే బాగా మెత్తగా చూర్ణం చేసుకొని బొగ్గను పెట్టుకొని చప్పరించము, నమిలినట్లయితే కఫం తగ్గుతుందండి. అంటే కఫం అంటే కొన్ని చోట్ల నెమ్ము అంటారు కదండి, ఎక్కువగా దగ్గొచ్చి వస్తూ ఉంటుందండి. చాలా తీవ్రమైన దగ్గున్నప్పుడు కూడా ఈ కఫం పోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుందండి. అంతేకాకుండా ఉబ్బసం కూడా నయమవుతుందండి దీనివల్ల. ఎక్కువ శాతం అయితే వరంగల్ అటు సైడ్ అయితేనండి గింజల్ని ఉదయాన్నే కాఫీ లాగా కాసుకొని తాగేవాళ్ళండి. మన పెద్దవాళ్ళు చాలామంది అండి ఆ విధంగా చేసుకునేవాళ్ళు. అందుకేనండి వారందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మనం వీటిని పిచ్చి మొక్కల కింద లెక్క కట్టి పీకి పారేస్తూ ఉంటామండి. కానీ మన ఇంటి ముందు ఉన్న మొక్కల్లోనే ఎన్నో ఔషధాలు ఉన్నాయండి. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటివి కూడా అవేనండి. మనం జాగ్రత్తగా ఒక్కొక్క మొక్క గురించి తెలుసుకున్నట్లయితే చాలా ఉపయోగాలు ఉంటాయండి. అందువల్ల ఇవ్వండి, వేరు చూశారు కదా, దీనిని కొన్ని చోట్ల గాయపాకు అని కూడా అంటారండి. ఇవ్వండి, విత్తనాలని నేను తీసుకున్నానండి, వాటిని దోరగా వేయించుకున్నానండి. మనం వేయించుకున్నప్పుడు కూడా కాఫీ పొడి వాసనే వస్తుందండి, చాలా మంచి వాసన కలిగి ఉంటుందండి. వాటిని దోరగా వేయించుకున్న పై పొట్టును చెరిగి మనం వాటిని చూడండి ఒక బౌల్లో వేసుకున్నాం. వాటిని దుమ్మ కింద అండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా దంచుకున్నా చాలండి. దాన్ని కొంచెం ఉడక అలా దంచి పెట్టుకుని తీసుకొని దాన్ని కొంచెం ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని, అంటే స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని అందులో ఇదిగోండి దుమ్ముగా చేసుకున్నటువంటి ఈ పొడిని వేసుకొని నేను మరగబెడతానండి. మరి ఎక్కువసేపు అవసరం లేదండి, కొంచెం సేపు మరగపెట్టుకుంటే చాలండి. ఇదిగోండి కషాయాన్ని తీసుకున్నాం కదండి, గ్లాస్లో పెట్టుకొని పోసుకున్నానండి. ఈ కషాయం తాగితే చేదు ఉండదండి, చాలా రుచిగా కూడా ఉంటుందండి. మనం ఉప్పు కానీ షుగర్ కానీ వేసుకో అవసరం లేదండి. మీకు కావాలంటే పాలు కూడా మామూలుగా కలుపుకొని తాగొచ్చండి, షుగర్ వేసుకొని. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.